స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం తెలుసుకుంటున్నాను, హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. అలాగే ఈ ఉదయ కాల సమయంలో మనము భూమి మీద అనేకమైన పనులు చేస్తూ ఉంటాము. అలాగే మనము ఏదన్నా కానీ నరుడు తనకు లాభకరమైనవి అన్ని చేస్తా అంటాడు. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా దాంట్లో మనము కొంచెం లాభం మనకు కావాలి అని మనం ఆశిస్తాము. అది డబ్బు అయినా కానీ, తర్వాత ఏదైనా బిజినెస్ అయినా కానీ, తర్వాత చిన్న చిన్న పనులు మనం ఏం చేసినా కూడా ప్రతి ఒక్కటి ఎందుకంటే మనకు లాభం లేనిది చేయడానికి ఎవరు ఇష్టపడరు. కాకపోతే ఈ భూమి మీద మనం ఎంత చేసినా కూడా అది మనకు లాభమైనది కాదు అని బైబిల్ చెప్తుంది. కానీ మనము వాటినే కోరుకుంటుంటాము, వాటి వెంటనే మనము ప్రయాసపడుతుంటాము, వాటి వెంటనే మనము పరుగులు పెడుతుంటాము. ఎందుకంటే మనకు తెలిసినా కూడా వాటిని ఆచరించే వారిగా మనం లేము. కాబట్టి మనము ఏదైతే మనకు లాభకరమైనది కావో వాటిని ఎక్కువగా మనము చేస్తుంటాము. అవి భూమి మీద మనం ఎంత చేసినా మనకు అవి లాభం కానివి అని మనము లేఖనముల ద్వారా తెలుసుకున్నాము. అలాగే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమీ లేదు. చూడండి, ఇక్కడ చూడండి, లాభం ఏమీ లేదు అంటే ఎన్ని పాటలు పడినా కూడా సూర్యుని క్రింద అంటే ఈ భూమి పైన సూర్యుని కింద భూమి పైన మనం ఏం చేసినా గాని అంటే డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద మేడలు కట్టాలి, బంగారు సంపాదించాలి అని మనము అనేకమైన విధాలుగా మనము ప్రయాసపడుతుంటాము. మన పని అంటే అవి మన సొంత ఆలోచనలు అన్నమాట. దేవుని మీద ఆధారపడకుండా మనము ఓన్ గా మనం ఎంచుకుంటాము మన ఆలోచనలు. అవి ఎలా ఉంటాయంటే మనం ఎన్ని పాటలు పడినా లాభం లేదు అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం ద్వారా రాసి ఉంచబడిన ఈ విలువైన మాటలు మనకు వివరిస్తున్నారు. చూడండి, సూర్యుని కింద నరులు పడుతుండు పాటు చూడు అంతటి వలన అంటే ఇంకా వారు చేసే ప్రతి పని వలన ఏం చేసినా కూడా వారికి లాభం లేదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో లేకుంటే హార్డ్వేర్, తర్వాత ఎలక్ట్రీషియన్, తర్వాత బిజినెస్, అనేక ఉద్యోగాలు, అనేక జాబులు, బిజినెస్, తర్వాత పనులు అన్ని ఏమైతుంటాయి, అన్ని వ్యక్తమే. లేచిన వెంటనే పొద్దున పోయి రాత్రికి వస్తా ఉంటారు ఇంటికి. అన్ని చేసినా కూడా అంటే దేనికంటే ఇది మనము తినడానికి, బ్రతకడానికి, కడుపుకు అది కూటి కోసము కోటి విద్యలు అంటారు కదా, అలా అన్ని మనము ఎన్ని పనులు చేసినా కూడా అది లాభం లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అదంతా వ్యర్థము. మనము చాలా ప్రయాసపడుతున్నాము కానీ అది మనకు ఏదైనా కానీ లాభకరమైనది కాదు. మనకు అంటే శరీరపరంగా మనకు లాభకరమైనదే కావచ్చు కానీ ఆత్మీయ పరంగా అది లాభము కాదు అని చెప్తుంది ప్రసంగి గ్రంథం. అలాగే మనము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ. అప్పుడు నేను చేసిన పనులన్నీ నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు ప్రయాస అంతయు నేను నిదానించి
వివేచింపగా వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ప్రయాసపడినట్లుగాను అగ్గుపడెను. చదవాలి సిస్టర్. కొంచెం దూరం. సూర్యుని కింద లాభకరమైనదేదియు సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు నేను చేసిన పనులన్నిటిలో చూడండి, అన్నిటిలో చూడు వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతా ఏది గాలికి ప్రయాసపడినట్టు చూడండి. నిదానించి వివేకింపగా అంటే నిదానించి అయ్యో ఏం చేస్తున్నా కూడా ఏమైపోతుంది, మనము మన జీవితంలో సాధారణంగా మనమే అనుకుంటాము. ఎందుకంటే ఎంత చేస్తున్నా మిగలడం లేదు, మిగులుబాటు కావడం లేదు. ఎంత చేస్తున్నా అంత ఏది లోకంలో ఒక సామెత ఉంటుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అంత అని అంటుంటాము. ఎంత చేసినా గానీ వ్యర్థమే అని అంటుంటారు. కాబట్టి ఇక చూడండి, నిదానించి వివేచింపగా చూడండి, అంటే నిదానించి ఆలోచించినాడు. అయ్యో ఏం చేస్తున్నా గానీ లాభం ఏమి లేదే కానీ ప్రయాసపడుతున్నాం ఎందుకు అని. అవన్నీ వ్యర్థమైనవి గాను చూడండి. ఒకడు గాలికి ప్రయాసపడినట్టు చూడండి, గాలికి ప్రయాసపడినట్టు అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. చూడండి, అక్కడేమో ఎన్ని పాటలు పడినా లాభం లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ సూర్యుని కింద ఎంత కష్టం చేసినా గానీ అది గాలికి అంత ప్రయాసమైనది ఏది అంత వ్యర్థమే అని ప్రసంగి గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వ్యర్థమైనది కాకుండా దేవునికి మన సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. ఉన్న సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం, మన పనులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం కానీ మనం దేవునికి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వకున్నాము. కాబట్టి మనుషులంతా ఏం ఎంచుకుంటున్నారు, వ్యర్థమైన దానిని ఎంచుకుంటున్నారు. అలాగే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. చాలా సిస్టర్, ఇక్కడ చూడండి, కష్టపడు వారికి చూడండి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏమి. చూడండి ఎంత కష్టం చేస్తున్నారు, చేసినా కూడా దాంట్లో ఏ లాభము లేదు, అంత వ్యర్థమైపోతుంది. ఎంతో శ్రమిస్తారు, రైతు ఎంతో కష్టపడి పొలంలో పని చేస్తారు, కానీ దానివల్ల లాభం ఏమీ లేకపోయింది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పంట లాభం వస్తుంది, కానీ ప్రతిసారి పంట రావడం లేదు, నష్టం అయిపోతుంది. ఎంత కష్టం చేసినా కానీ ఎందుకంటే ఆ కష్టం వల్ల కొంతమంది లాభం రాలేదని రైతులు ఎంతో మంది ఉరి పెట్టుకుంటున్నారు. కాబట్టి భూమి మీద ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టం వలన వారికి లాభం ఏమి. చూడండి, మనము ఎన్నిసార్లు ఇప్పుడు 3 రెఫరెన్స్లు మనం చదువుకున్నాం, దాంట్లో అన్ని లాభం ఏమి, అన్ని వ్యర్థమే కనిపిస్తున్నాయి, ఒకటి కూడా లాభకరమైనది మనకు కనిపించడం లేదు అసలుకు. కాబట్టి అంత వ్యర్థమే. భూమి మీద మనము కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, దేనికి? మన శరీరం కోసమే ప్రయాసపడుతున్నాం, కానీ అది వ్యర్థము అని దేవుడు చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. భక్తిహీనుల ధనము వారికి లాభము కాదు, లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. చూడండి, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, వారు ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థము. కాబట్టి భక్తిహీనులు ఎంత సంపాదించినా కానీ అది లాభకరం కాదు. కానీ నీతి చూడండి, మరణం నుండి రక్షించిన అంటే నీతి అంటే మన దేవుడు నీతిమంతుడు. కాబట్టి మనము నీతిమంతుని వల్లే మనము ప్రవర్తించాలి. మనం నీతి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి, రక్షణ మారు మనసు పొందాలి. చూడండి, రక్షణ మారు మనసు
పొందినప్పుడు ఆ నీతి అంటే మనము కొంచెం ప్రయాస పడుతున్నాం, కానీ మన ప్రయాస పడడంలో కూడా దాంట్లో మోసము, కలహము, అసూయ, తర్వాత ఎంతో అంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడు లేకుంటే మనం ఏదైనా తీసుకున్నప్పుడు బిజినెస్ లో కూడా మనము పెట్టుబడి తక్కువే ఉంటుంది, కానీ వచ్చే లాభము చాలా ఎక్కువ రావాలని ఆశిస్తాము. అలా ఎక్కువ తీసుకున్నప్పుడు అది వ్యర్థము అని అది కూడా నష్టం. మనం అన్యాయంగా ఏదైనా తీసుకున్నప్పుడు అది కూడా అలాగే రిటర్న్ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనము నీతిగా మంచిగా చేయడం లేదు కాబట్టి వ్యాపారము. కాబట్టి మనము ఎందుకంటే కష్టపడకుండా మన ఫలితాన్ని ఆశించే వారిగా ఉన్నప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి నీతి మరణం నుండి రక్షిస్తారు చూడండి. కాబట్టి మనము ధనం కోసము ప్రయాసపడకూడదు. ఎక్కువ ధనం సంపాదిస్తే అబ్బా వాళ్ళు ఎంత మంచిగా బ్రతుకుతున్నారు, ఎంత డబ్బులు ఉన్నాయి, ఏం సంపాదించినారు అని జనాలు చూడడానికి చాలా చెప్పుకుంటారు. కాకపోతే అదంతా వ్యర్థము. ఏదో ఒక రోజు మనకు దేవుడు వచ్చి మనల్ని హఠాత్తుగా మనం చనిపోతే అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంత వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు, మన బంధువులు లేకుంటే మన పిల్లలు వాటిని పంచుకుంటారు, తీసుకుంటారు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదంతా వ్యర్థము. కాబట్టి మనం బ్రతికుండగానే నీతి అనేది మనము సంపాదించుకోవాలి. అలాగే 6వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. 6:11 సిస్టర్ 6వ అధ్యాయము 11వ వచనము. పలుకబడిన మాటలలో నిర్ధారకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరునికేమి లాభము? చూడండి, వాటి వలన నరునికేమి లాభము? చూడండి, నిరర్ధకమైన మాటలు. చూడండి, పలకబడిన మాటలు అంటే వ్యర్థమైన మాటలు. మనం ఎన్నో మాట్లాడుతుంటాం. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఏదో ఒక రూపంలో మంచి మంచి విషయాలు మాట్లాడతాం, చెడు విషయాలు మాట్లాడతాము. ఈ నోటి నుంచి మనకి మంచి విషయాలు వస్తాయి, చెడు విషయాలు వస్తాయి. కొంతమంది బూతులు మాట్లాడుతుంటారు. అన్ని వస్తా ఉంటాయి, కానీ అవన్నీ ఏంటి పనికిరావు అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ పలకబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు చాలా ఉండను. అది ఏదో ఒక రూపంలో ప్రతి మనిషి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే మాట్లాడండి మనకు జీవనం కొనసాగదు. ఎందుకంటే మనకు దేవుడు నాలుక ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అవయవాలు. కాబట్టి మనం మాట్లాడతాం. మూగవారైతే అలాగే ఉండిపోతారు, కానీ మనం మాట్లాడతాం. వాటి వలన చూడండి నరులకి ఏమి లాభము? కాబట్టి మన మాటలు కూడా మనం ఎంత మాట్లాడినా కూడా ఆ మాటల వల్ల కూడా మనకు ఏమి లాభం లేదు. అంత వ్యర్థమే అని చెప్తున్నారు. చూడండి, అంత వ్యర్థమే. ఎందుకంటే దాని వల్ల లాభం ఏమీ లేదు మాట్లాడడం వల్ల. కాబట్టి మనము మన మాటలలో కూడా మంచిగా మాట్లాడే విధానాన్ని మనం నేర్చుకోవాలి. అంటే ఇది మాట్లాడడం వల్ల కొంతమంది మనుషులను తొందరగా మాట్లాడేసి మనం ఇతరులను గాయపరుస్తుంటాం వారి మనసును. అలాంటప్పుడు అది కూడా దేవునికి మనము ఒకసారి లెక్క చెప్పవలసి వస్తుంది. కాబట్టి మనము మంచిగా మాట్లాడాలి, నీతిగా మాట్లాడాలి, నీతిని ఎంచుకోవాలి, సత్యాన్ని మాట్లాడే వారిగా మనం ఉండాలి. సత్యాన్ని మాట్లాడితే అది దేవుని దగ్గర అది నరకం నుంచి మనల్ని తప్పిస్తుంది. కాబట్టి మనము అనవసరమైన మాటలు మాట్లాడుకుంటే అది వ్యర్థము అని ఇక్కడ ప్రసంగి గ్రంథము స్పష్టంగా చెప్తుంది. అలాగే మనము దేని వల్ల ఇంకా లాభం లేదో చూసుకున్నాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనంలో. ప్రసంగి గ్రంథము 9, 5, 6. 5, 6. అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది.
వారికి ఇక ఏ లాభము కలగదు. వారికి ఇక ఏ లాభము కలగదు. వారిక ప్రేమింపరు. వారిక ప్రేమింపరు. పగ పట్టుకొనరు. పగ పట్టుకున్నారు. అసూయపడరు. అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారిక వారికి కానీ ఎప్పటికీ వంతు లేదు. చాలా చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రతికి ఉన్నవారు చూడండి తాము చచ్చులని ఎరుగుదురు. అంటే మనము ఏదో ఒక రోజు చనిపోతాము అని తెలుసు. మనకి తెలిసినప్పుడు అయితే చూడండి, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. అంటే వారు చనిపోయిన తర్వాత, అంటే బ్రతికున్నప్పుడే మనం తెలుసు చనిపోతామని, కానీ చచ్చిన వారికి అయితే ఏమీ తెలియదు. ఇక్కడ తర్వాత ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది. చచ్చిపోయిన తర్వాత ఏమైతుంది, వారి పేరు అంటే కొన్ని రోజులు గుర్తు పెట్టుకుంటాం, కానీ మనం మర్చిపోతాం. ఎందుకంటే దేవుడు మనకు అలాంటి స్వభావాన్ని ఇచ్చాడు. చూడండి, ఏ లాభము కలగదు. చూడండి, ఇక చూడండి, వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఇక ఏ లాభం అంటే ఎంత డబ్బులు సంపాదించి ఎంత కష్టపడి ఏం చేసినా కూడా అంటారు. కొన్నిసార్లు అంటారు, అప్పట్లో మన పెద్దవాళ్ళు ఎవరన్నా బాగా అలా చేసినప్పుడు పని కానీ ఏదన్నా సంపాదించి ఎక్కువ పెట్టినప్పుడు, మీ తాతగారు బాగా సంపాదించి పెట్టారా, అప్పట్లో భలే చేశారని కొంతమంది అంటారు. ఇంకా తర్వాత వాళ్ళు నిదానంగా ఆ పేర్లు మర్చిపోతాము. ఎందుకంటే వారి వల్ల ఏ లాభం చూడ, వారికి ఇక ఏ లాభము కలగదు చనిపోయిన తర్వాత. చూడండి, వారిని ఇక ప్రేమింపరు. కొంతమంది ఎవరైనా శత్రువులు అయినా కానీ గొడవలు పడినప్పుడు ఇక చూడండి, వారిని ఇంకా వారి మీద కక్ష కోపం అన్ని అలాగే ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇంకా చనిపోయిన అడగదు ఏమిలని ఇంకా వదిలేస్తారు కొంతమంది. చూడండి, వారి మీద అసూయపడరు. చూడండి, చూడండి, ప్రేమింపరు, పగ పెట్టుకున్నారు, అసూయపడరు. చూడండి, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంకా చనిపోయిన వాళ్ళతో మనకేం లే పని అని అట్లా ఆలోచిస్తాం అన్నమాట. అది కూడా ఎందుకు, చనిపోయిన వారు కూడా చచ్చిన వారు చచ్చిపోతామని ఎరుగుతారు. అయితే చచ్చిన వారికి ఏమీ ఎరగరు కాబట్టి వారి పేరు మనం మర్చిపోతాం. వారికి ఏ లాభం లేదు. చూడండి, వారితో కూడా ఏ లాభము లేదు అని అంటే మన జీవించిన జీవితంలో కూడా మనకు ఏ లాభం లేదు. ఎందుకంటే ఎందుకు జీవించినాము, మన కోసం జీవించినాము, మన దేవుని కొరకు జీవించలేదు కాబట్టి ఆ జీవించిన జీవితం కూడా అది కూడా వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. ఆ జీవించిన జీవితంలో దాంట్లో ఎందుకంటే మనము దేవుని కోసం జీవించలేదు కాబట్టి ఆ జీవించిన జీవితం కూడా వ్యర్థము. దానివల్ల మనకు ఏ లాభం లేదు అని ఇక్కడ ప్రసంగి గ్రంథం ద్వారా మనము స్పష్టంగా చదువుకుంటున్నాము. అలాగే ఇవన్నీ మనం ఏం చేసినా కూడా లాభం లేనివి. అలాగే లాభమైనవి ఏంటి అనేది మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. కీర్తనలు టైం అయిపోతుంది కాబట్టి తొందరగా మనం చెప్తున్నాము. 19వ అధ్యాయం 11వ వచనము. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును. చాలా చేస్తారు, గొప్ప లాభము కలుగును. చూడండి, ఇక్కడ వాటి వలన అంటే ఏంటివి, ఆయన మాటలు అన్నమాట. ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఆయన మాటలు పైవచ్చిన చూసుకుని తేనె కంటే చూడండి, జుంట తేనె దారుల కంటే మధురమైనవి. చూడండి, ఇక్కడ చూడండి, ఆయన మాటలు వాటి వలన చూడండి సేవకుడు హెచ్చరిక నొందును. చూడండి, వాటిని గైకొనటం వల్ల ఆయన మాటలు వినడం వలన, ఆయన చెప్పినవి చేయడం వల్ల, ఆయన మార్గంలో నడుచడం వలన చూడండి మనకి ఏమొస్తుంది, గొప్ప లాభం వస్తుంది. అక్కడేమో మనము సూర్యుని కింద ఎన్ని పాటలు పడినా కూడా లాభం లేదంటున్నాడు. ఇక్కడ చూడండి, జస్ట్ ఆయన మాటలు వినడం వలన, చూడండి ఆయన మాటలు వినడం వలన గైకొనటం వలన మనకు లాభం కలుగుతుంది అని అంటున్నాడు. అక్కడ మనం ఎంత ప్రయాస పడినా కూడా మనకి ఏది లాభం లేదు, ఎంత కష్టపడినా కూడా ఏం చేసినా కూడా లాభం లేదు. ఇక్కడ ఆయన మాట వినడం వల్ల లాభము అని ఇక్కడ కీర్తన గ్రంథంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయము
సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. చూడండి, ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నొందును. చూడండి, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. చూడండి, ఇక్కడే రెండు ఇచ్చినాడు. చూడండి, ఇక్కడే ఆజ్ఞను తిరస్కరించేవాడు అంటే ఆయన ఆజ్ఞను తిరస్కరించేవాడు ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీవితము మరణం. చూడండి, కాబట్టి ఆయన ఆజ్ఞను తిరస్కరించడం వల్ల ఏమొస్తుంది, మనము పాపానికి దగ్గర అవుతున్నాం. చూడండి, అది ఆజ్ఞాతిక్రమమే పాపము. అవ్వ ఆదాం గారు ఏం చేశారు, ఆయన ఆజ్ఞను అతిక్రమించినారు కాబట్టి వారు పాపంలోకి వెళ్ళిపోయారు. తర్వాత మనం కూడా ఇక్కడ చూడండి, మా దేవుడు వాళ్ళకు ఏం శిక్ష పెట్టాడు, మీరు ఈ భూమి మీద దున్నాలి, కష్టపడాలి, శ్రమించాలి, నువ్వు ప్రసవ వేదన పడితే పిల్లలు కనాలి అని శాపానికి గురయ్యారు దేవుడు. తర్వాత దేవుడు వాళ్ళకి శాపం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆయన ఆజ్ఞను తిరస్కరించి వాడు. చూడండి, అందువలన శిక్షను మనం కూడా అంటే ఆయన ఆజ్ఞను తిరస్కరించి మన జీవితంలో ఏ ప్రయోజనం లేకుండా మనము దేవుని కోసం కాకుండా లోకం కోసం, మన శరీరం కోసము, మన పిల్లల కోసము, తర్వాత మన డబ్బు కోసం, పరపతి కోసం అంతా మనము కష్టపడినట్టయితే అదంతా వ్యర్థమే. చూడండి, ఇక్కడ లాభమైనది ఏదంటే చూడండి, ఆజ్ఞ విషయమై చూడండి భయభక్తులు గలవాడు లాభం పొందును. చూడండి, ఆజ్ఞ విషయమై చూడండి, దేవుడు ఆజ్ఞ చెప్పిన వెంటనే బైబుల్లోని ప్రవక్తలు ఎంతమంది దేవుని ఆజ్ఞలను పాటించారు. ఆయన ఏం చెప్పితే అది ప్రవక్తల ద్వారా గాని శిష్యులు గాని చెప్పినవన్నీ, దేవుడు చెప్పినవన్నీ చేశారు కాబట్టి వారు లాభం పొందుకున్నారు. ఏది ఆత్మీయ లాభాన్ని పొందుకున్నారు, నిత్య జీవితంలో లాభం సంపాదించుకున్నారు, పరలోకంలో పరలోక రాజ్యంలో లాభాన్ని చూడండి ప్రతి లాభం పొందుకున్నారు. వారి జీవితంలో తృప్తి అనేది మిగిలింది. చూడండి, ఇక్కడ ఆత్మ చూడండి ఆజ్ఞ విషయమై చూడండి భయభక్తులు గలవాడు లాభం పొందును. చూడండి, కాబట్టి మనము ఎలా ఉండాలి, దేవునికి మనము భయపడే వారిగా ఉండాలి, దేవుణ్ణి మనము ప్రేమించే వారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు మనము పాటించే వారిగా ఉండాలి. ఇది మన జీవితంలో లాభకరమైనది. చూడండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో మనం భక్తి కలిగి ఉండాలి. తర్వాత ప్రతి విషయంలో లేచిన వెంటనే ప్రార్థన విషయంలోను, వాక్యం వినుట విషయంలోను, ఇతరులను ప్రేమించుట విషయంలోను ప్రతిదీ ఆయన ఆజ్ఞ ప్రకారం మనము నడుచుకునే వారుగా మనం ఉండాలి. అప్పుడే మనకు లాభం అనేది మనకు వస్తుంది. తర్వాత 1 తిమోతి పత్రిక సిస్టర్ 6:1 చూడండి సిస్టర్. చూడండి, దేవుని నామము ఆయన బోధయు దూషింపకుండాన్నట్లు ఇటు చూడండి దాసత్వమును కాడి కింద చూడండి ఉన్న వారందరూ తమ యాజకులను పూర్ణమైన ఘనత పాత్రులని ఎంచవలెను. చూడండి, ఇక్కడ తర్వాత అలాగే ఇక్కడ చూడండి సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, చూడండి సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే దైవ భక్తి కలిగి ఉండాలి. మనం దైవ భక్తిలో మనము అంటే భక్తిహీనులుగా ఉండకుండా మనము మన భక్తిలో దేవునికి విధేయత చూపాలి, మన భక్తిని కనపరచాలి, మన భక్తి ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి. అప్పుడే ఆ భక్తిలో మనకు గొప్ప లాభం కనిపిస్తుంది, గొప్ప లాభము మనము సంపాదించిన వారం అవుతాం. చూడండి, మన భక్తి ఎలా ఉండాలి, లాభ సాధకమైనదిగా ఉండాలి, అంటే మన జీవితానికి లాభమైనదిగా ఉండాలి. మనం చనిపోయిన తర్వాత మన మరణానికి లాభకరణమైనదిగా ఉండాలి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత దేవుడు నా బిడ్డ నా కోసము ప్రయాసపడింది భూమి మీద అని దేవుడు మనల్ని జ్ఞాపకంగా ఉంచుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి మన భక్తి అంతా ఎక్కడ చూపించాలి, దేవుని దగ్గర చూపించాలి. అలాగే లోకంలో పని కొరకు కాదు, దేవుని పని కొరకు, తర్వాత దేవుని పరిచర్య కొరకు, సువార్త కొరకు మన భక్తిని అంతా చూపించాలి. అప్పుడే మనకు లాభం అనేది మనకు వస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ భక్తిహీనంగా కాకుండా అన్ని మనకు లాభమైనవి ఎంచుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు కదా, దేవుడు మనకు తగిన
జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది మంచిది, ఇది చెడుది అన్ని మనకు ఈ బైబిల్ గ్రంథంలో రాసి చూపించాడు దేవుడు స్పష్టంగా. ఎందుకంటే దేవుడు ఫస్ట్ మనకు చెప్తున్నారు అంటే ఆయన ముందుగా చేశాడు, ముందుగా చేసి మనకు చూపించాడు. ఎందుకంటే ఆయన ముందుగా ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నారు. కానీ ముందుగానే మనకు మాదిరిగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇలా చేస్తారు అని దేవునికి ముందే తెలుసు కాబట్టి నన్ను చూసి నా బిడ్డలు నడుచుకోవాలి అని దైవ భక్తి ద్వారా దేవుడు మాటలోను ప్రవర్తనలోను అన్నిట్లోనూ మనకు మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనకు మన జీవితం లాభకరమైనదిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దైవ భక్తిలో మనము కనపరిచే వారిగా ఉండాలి. తర్వాత ఇంకా 2 వచనాలు ఉన్నాయండి, నేను అవి చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును చూడండి నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకొందువు. ఇది చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో చూడండి యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్పుడు దేవుని దృష్టి అందు చూడండి, అంటే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. 139 కీర్తనలు చెప్తాడు, నువ్వు కూర్చున్నట లేకుట అన్ని నాకు తెలుసును అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని దృష్టి అందును చూడండి మానవుల దృష్టి అందును అంటే అలా ఆత్మీయ పరంగా, తర్వాత మానవుల దృష్టి అందు అంటే అన్యులకు గాని మనతో ఉన్న వారికి గాని ప్రతి ఒక్కరికి, మనల్ని చూసే ప్రతి ఒక్కరికి మనం ఎలా ఉండాలి? చూడండి దృష్టి అందును చూడండి ఇక్కడ. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును అలాగే నీవు దయ నుండి మంచివాడవు అని అనిపించుకోండు. చూడండి మంచివాడు, మనం చూస్తానే మంచివాడు మంచి అమ్మాయి అని ఇతరులు మన గురించి చెప్పాలి. కొంతమంది ఉన్నారు వాళ్ళు బైబుల్ బోధిస్తున్నారు, ఇంతకుముందు వాళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్ అంటే మనకు తెలుసు. ఇప్పుడు బైబుల్ పట్టుకొని ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేదని. మనము భక్తిహీనతలు ఉన్నప్పుడు అలాంటి మాటలు మనకు వినిపిస్తాయి, అలాంటి మాటలు మనల్ని అంటారు. కాబట్టి మనము ఇతరులు ఏమన్నా మంచి పాప అని అనిపించుకోవాలి. చూడండి మన ప్రవర్తన యందు మనం మంచిది అనిపించుకోవాలి. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ సొంత ఆలోచనలను చేసుకొనక నా మీద ఆధారపడాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత జ్ఞానము సంపాదించుకోవాలి. దేవుని ద్వారా మనం జ్ఞానం సంపాదించుకోవాలి. దేనికి అంటే ఇతరులతో మనం మంచిగా అనిపించుకోవాలి. చూడండి అందుకు మన సొంత జ్ఞానాన్ని మన తెలివిని ఉపయోగించకుండా చూడండి ఆయన జ్ఞానం ద్వారా మనము నింపబడాలి. చూడండి అక్కడ చూడండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోనూ చూడండి యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. మన హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నారు. మనము పూర్ణ హృదయంతో ఆయనతో సహవాసం చేయాలి. చూడండి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. చూడండి మన ప్రవర్తన అంతా ఇట్లా చూడండి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చూడండి మనము దేవునికి మన హృదయాన్ని అర్పించినప్పుడు ఆయన మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. అక్కడ చూస్తే ప్రతి పని మనం చేసినప్పుడు ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మన ప్రవర్తన అంతా దేవునికి అప్పగిస్తే, మన హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు చూడండి నీ త్రోవలన్నీ సరళం చేయును అని అంటున్నాడు. అంటే మనం చేసే ప్రతి పని లాభకరమైనదే, ఎందుకంటే మన హృదయాన్ని దేవునికి మనము అర్పించుకున్నాం కనుక దానికి మనము లాభకరమైనది. అది దేవునికి మన హృదయాన్ని అర్పించినప్పుడు లాభము, మన జీవితంలో లాభము, మన పని లాభము. అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన ముట్టుకున్న ప్రతిదీ, ఆయన చేసిన ప్రతిదీ, ఆయన కావాలన్న ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారింది. ఎందుకంటే హృదయాన్ని దేవునికి అర్పించాడు. ఆయన ఆజ్ఞ ద్వారా అబ్రహాం గారు నడుచుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఆశీర్వాదకరంగా మారింది, లాభకరమైనదిగా ఉంది. మనం కూడా అలా లాభకరమైనగా ఉండాలి అంటే మనం దేవుని వైపు తిరగాలి. ఇతరులతో మన ప్రవర్తన మంచిది అని అనిపించుకోవాలి. మన ప్రబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడు మన మీద మనము ఆధారపడకూడదు, మనుషుల మీద కూడా ఆధారపడ
ఆధారపడకుండా మనము దేవుని మీద ఆధారపడే వారిగా మనము ఉన్నప్పుడు మనకు జ్ఞానము తర్వాత అంత లాభకరమైనదిగా ఉంటుంది. మన జీవితమే లాభకరమైనదిగా ఉంటుంది. అలాగే అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము చూడండి. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీవే లాభకరమగును. చూడండి, నీకే లాభకరమగును. నీవు అపహాసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. చూడండి, మనం జ్ఞాని అయితే మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే ఇంకా దేవుడు ఏమన్నాడు, నీకు జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడుగుము నేను ఇస్తాను అని అన్నాడు. ధారాళంగా ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు సొలొమోను గారు ఏమడిగినాడు, జ్ఞానాన్ని అడిగినాడు. జ్ఞానం అది మంచిది, అడిగింది మంచిది కాబట్టి జ్ఞానంతో పాటు ఎంత మంచిది అడిగినాడు. దేవుడా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని సొలొమోను గారు అడిగినందుకు చూడండి, ఈ జ్ఞానంతో పాటు నాకు ఏం కావాలి, వివేకమైన జ్ఞానాన్ని నాకు ఇమ్మన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, అడిగినది మంచిది కాబట్టి మంచి మాట అడిగినాడు, మంచిది అడిగినాడు, విలువైనది జ్ఞానం. ఎందుకంటే విలువైనది కాబట్టి జ్ఞానం, ఆ విలువైన దాన్ని అడిగినాడు కాబట్టి దాంతో పాటు ఆస్తుల్ని కూడా, ఐశ్వర్యాన్ని, బంగారాన్ని దేవుడు అన్ని ఇచ్చేసినాడు. కాబట్టి మనం కూడా నీవు జ్ఞానివైన ఎడల చూడు, నీ జ్ఞానము నీకే చూడు. మనం తెలివైన వారం అయితే, జ్ఞానం సంపాదించిన వారం అయితే, దేవుని యందు జ్ఞానంలో ఎదుగుతున్న వారం అయితే, ఆత్మీయంగా ఎదగాలంటే మనకి ఏం కావాలి, జ్ఞానం కావాలి. అది దేవుని నుంచే వస్తుంది మనకి. చూడండి, జ్ఞానము, బుద్ధి అవన్నీ ఏమైనా దేవుని యందు గుప్తములై ఉన్నాయి యెహోవా యందు. కాబట్టి నీ జ్ఞానము నీకే చూడు. మన జ్ఞానము, మన తెలివి మనకే లాభాన్ని ఇస్తుంది. కాబట్టి నీవు అపహాసించిన ఎడలా చూడండి, అంటే నీ జ్ఞానం మీద నీకే నమ్మకం లేక ఏదో నేను ఇది చెయ్యలేను, ఈ పని నాకు సాధ్యం కాదు, నేను చెయ్యలేను అని నీకు నువ్వే తక్కువ అంచనా వేసుకుంటే అది నీకే నష్టం. చూడండి, దాన్ని నువ్వే భరించాలి. చూడండి, ఇక్కడ నీవు అపహాసించిన ఎడల దానిని నీవే భరింపవలని. చూడండి, అంటే కష్టం వచ్చినా నీవే భరించాలి, నష్టం వచ్చినా కూడా నీవే భరించాలి. కాబట్టి మనము నష్టం కాకుండా మనం ఏం ఎంచుకుంటాం, లాభకరం కావాలనుకుంటాం. అలాంటప్పుడు మన జ్ఞానాన్ని దేవునికి మనం మంచి జ్ఞానమి దేవుడు అని అడగాలి. తర్వాత ఆ జ్ఞానంలోనూ మంచిది ఎంచుకోవాలి, విలువైనది ఎంచుకోవాలి మనము. అలాగే ఆ జ్ఞానము, ఆ పని, అదంతా నీకు జ్ఞానం ఇచ్చిన దేవుని పరిచయకు, దేవునికి మళ్ళీ తర్వాత ఆయన వాక్యం ప్రకటించుటకు దీనికి ఉపయోగించాలి ఆ జ్ఞానాన్ని. అప్పుడే మన జీవితానికి లాభం అనేది వస్తుంది. చాలు, ఇంకా మనము ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా చాలు, నా పరుగు కడముట్టించాను ఇంకా అని నీ జీవితానికి ఒక తృప్తి అనేది రావాలంటే నువ్వు ప్రతిదీ దేవుని మీద ఆధారపడి ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము చూడండి. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. చూడండి, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. చూడండి, ఇక్కడ శ్రద్ధ గల వారి యోచనలు అంటే ఆలోచనలు. శ్రద్ధ గల వారికి చూడండి, శ్రద్ధ అంటే దేని మీద, దేవుని మీద శ్రద్ధ, ఆయన మాటల మీద శ్రద్ధ, చూడండి ఆయన ఆజ్ఞల మీద శ్రద్ధ, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకునే విధానము. మన వాక్యము విని వదిలేసే వారికే కాకుండా ఆ వాక్యాన్ని అనుసరించే వారు ధన్యులు. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం శ్రద్ధగా నడుచుకున్నట్టయితే దేవుడు చెప్తున్నాడు, నా మాటలు శ్రద్ధగా ఆలకించిన ఎడల చూడండి, నా మార్గం అంతటిలో చూడండి, నా కట్టడలను, నా ఆజ్ఞలను శ్రద్ధగా గ్రహించు వారి ఎడల చూడండి, నా దీవెనలు మెండుగా ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. చూడండి, వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ మనం శ్రద్ధగా, ఇంట్రెస్ట్ గా చేస్తున్నామంటే, దేవుని మీద ఆధారపడి చేస్తున్నామంటే మనకు ప్రతిదీ లాభకరం. చూడండి, ఇక్కడ తాలిమి లేక పని చేయడానికి నష్టమే ప్రార్థించంటే, తాలిమి లేక అంటే శ్రద్ధ లేక అశ్రద్ధగా ఏదో చేయాలంటే చేస్తున్నాము అని మనం అలా అనుకున్నట్టయితే మనకు నష్టమే ప్రాప్తిస్తుంది. ఏది కూడా చూడండి, అక్కడేమో మనం జీవించే జీవితం కూడా మనకు లాభం లేదు, అది కూడా వ్యర్థమే, చచ్చిపోతామని తెలిసి
తెలిసినా కూడా ఆ చచ్చిన వారికి ఏమీ తెలీదు. ఎందుకంటే వారి పేరు ఇక ఉండదు కాబట్టి అది వ్యర్థము, దానివల్ల ఏమి మనకు లాభం లేదని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, తాలిమి లేక పని చేయడానికి చూడండి, అసలు ఇష్టమే లేకుండా చూడండి, అసలు ఏ ఫలితం లేకుండా, శ్రమ లేకుండా మనం ఏం చేస్తున్నాము అనే ధ్యాస లేకుండా మనం చేస్తున్నామంటే అది నష్టమే ప్రాప్తిస్తుందని ఇక్కడ సామెతల గ్రంథంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే రాసులను ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతుకుతే ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసము బ్రతకాలి. చావైతే అది మేలే, ఎందుకంటే అది నాకే మంచిదని ఇక పౌలు గారు చెప్తున్నారు. చూడండి, ఇక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? దేవుని కొరకు బ్రతకాలి. అది నేను డబ్బులు సంపాదించాలి, బంగారు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, అవి సంపాదించాలి, మంచి మంచి కార్లు కావాలి, బాగా నేను దర్జాగా తిరగాలి అని అంటే ఈ జీవితం అంతా వ్యర్థము అని. ఎందుకంటే గాలి ఒక్కసారి వస్తే అంతా ఇప్పుడు ఎంతో మంది ఎన్నో మేడలు ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. ఒక్కసారి దేవుడు అలా తుఫాను కానీ ఏదైనా కానీ రేపాడు అనుకోండి, అది అంత వ్యర్థమైపోతుంది. మేడలు అన్ని గాలికి మట్టిలో కలిసిపోతున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము ఎక్కడి నుంచి వచ్చామో, తల్లి గర్భం నుంచి మనం దిగంబరిగా వచ్చాము కాబట్టి మనం ఎప్పటికైనా కానీ దిగంబరిగా తిరిగి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకంటూ ఈ భూమి మీద శాశ్వతం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలా. ఇది కూడా ప్రసంగి గ్రంథంలోనే ఉంది, మనం ఎలాగ వచ్చామో అలాగే వెళ్ళిపోవాలా. ఎందుకంటే మనకు ఈ భూమి మీద ఏమీ లేదు, మనకంటూ శాశ్వతం లేదు. మనకంటూ శాశ్వతం ఒక మనిషి మనకు శాశ్వతం కాదు, ఒక వస్తువు మనకు శాశ్వతం కాదు, ఒక డబ్బు మనకు శాశ్వతం కాదు. కాబట్టి అవన్నీ ఏది వ్యర్థమే. కాబట్టి మనకి ఏది శాశ్వతం అంటే మనకు పరలోక రాజ్యము శాశ్వతము. తర్వాత మనం జీవించిన జీవితము మనకు శాశ్వతము. ఎందుకంటే మనం జీవించిన జీవితాన్ని బట్టే మనకు పరలోకంలో తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి మనం జీవించిన జీవితం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, ఆయన కోసమే బ్రతకాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా గానీ ఆయన కోసం మనం బ్రతికే వారిగా ఉండాలి. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చూడండి, చావైతే అది లాభం ఉన్నది. దేవుని కోసం చనిపోతే ఇంకా మంచిది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. శిష్యులు ఎందుకు 11 మంది శిష్యులు హతసాక్షులు అయ్యారు? ఎందుకు? ఆయన ఆజ్ఞలను పాటించారు, ఆయన ఏది చెప్పింటే అది చేశారు. చూడండి, నిత్య రాజ్యం కోసము, సింహాసనం కోసము దేవుడు చెప్పిన ప్రతి పని చేశారు. ఎందుకంటే చావు అంచుల దాకా వెళ్ళారు, తర్వాత చంపబడ్డారు, కొట్టబడ్డారు, అన్ని అనుభవించారు భూమి మీద. ఎందుకంటే ఇది వ్యర్థము. శరీర పరంగా మనం ఏం చేసినా కూడా వ్యర్థమే. ఇది కాదు జీవితము. మనకు అసలైన జీవితము అక్కడుంది మనం చనిపోయిన తర్వాత అని బైబిల్లో ఉన్న భక్తులంతా గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఎంతో ప్రయాసపడి దేవుని కోసమే బ్రతికారు, దేవుని కోసమే చనిపోయారు. కాబట్టి మనం కూడా వ్యర్థమైన దానిని వెంటకుండా మనము దేవుని కోసమే బ్రతికే వారిగా మనం ఉండాలి. అప్పుడే మనకు నిత్య జీవము. ఎందుకంటే మనం చనిపోయినా కూడా మనకు లాభమే. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినాడు కాబట్టి ఆయన మనం సృష్టించినాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాం అనుకో, లేకుంటే వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్తే మనం తిరిగి మళ్ళీ రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఎక్కడికన్నా వెళ్ళిపోయినప్పుడు వస్తాం. కాబట్టి మనము తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాం కాబట్టి తిరిగి మనం అక్కడికే వెళ్ళాలి. మట్టిలో నుంచి వచ్చాము, మట్టిలో నుంచి వెళ్ళాలి. ఎందుకంటే మట్టితో ఆయన రూపించాడు, తర్వాత మనం తిరిగి అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే దీంతో లాభం లేదు. ఒక రూపాన్ని ఇచ్చాడు దేవుడు, కానీ ఆ రూపంతో మనము దేవునికి ఆయాసకరమైనవి చేస్తుంటే అవన్నీ వ్యర్థమే. కాబట్టి మనము బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, చేస్తే కూడా క్రీస్తు కోసమే బ్రతికే వారిగా మనము ఉండాలని, తర్వాత అలాగే నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఈ విన్న వాక్యాన్ని మీరందరూ మెమొరీ వేయాలని, వాక్యానుసారం నడుచుకోవాలని
మరొకసారి బైబుల్ వాక్యాల ద్వారా దేవుడు ఈ వాక్యం ద్వారా మనం అందరినీ హెచ్చరించాడు. తర్వాత ఈ వాక్యము చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పీటర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి.